భారతదేశం రైల్వే వ్యవస్థలో ప్రపంచంలోనే ఒక మంచి మైలురాయిని చేరుకుంది. ఉత్తర సరిహద్దు కాశ్మీర్ నుంచి దక్షిణ సరిహద్దు కన్యాకుమారి వరకు రైలు అనుసంధానం ఇన్నాళ్లకు వాస్తవ రూపం దాల్చింది. దీనికి కారణం చీనాబ్ రైల్వే వంతెన. జూన్ 6, 2025 శుక్రవారం నాడు నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించి ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మోడీ గారు మాట్లాడుతూ, ఇన్నాళ్లకు కాశ్మీర్ ప్రజల కళ నెరవేరిందని, ఇది మన ఐక్యతకు సంకల్పానికి చిహ్నంగా పేర్కొన్నారు. అయితే ఈ చీనాబ్ వంతెన నిర్మాణం 2002లో ప్రారంభించడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడం పట్ల ప్రశంసలు కురిపించాడు. అయితే ఈ చీనాబ్ రైల్వే వంతెన యొక్క గొప్పతనం ఏంటంటే, ఇది ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి 46,000 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ చీనాబ్ బ్రిడ్జ్ పొడవు 1315 మీటర్లు. ఈ ప్రాంతం భూకంపం జోన్ 5లో ఉంది. అందువలన కఠినమైన వాతావరణాన్ని కూడా తట్టుకునేలా ఇంజనీర్లు అత్యంత అద్భుతంగా నిర్మించారు. ఈ వంతెన నిర్మించడానికి దాదాపు 30,000 టన్నుల ఉక్కును ఉపయోగించారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు మార్గం ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించి విజయవంతంగా ముగించారు. అదే రోజు శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలును కూడా ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్ అందాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అదేవిధంగా శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయానికి కూడా వందలాది మంది యాత్రికులు దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఈ చీనా బ్రిడ్జ్ మార్గం గుండా పర్యాటకులు, యాత్రికులు ప్రయాణించినప్పుడు ఒక మంచి అనుభూతి చెందుతారు అనడంలో ఎలాంటి సందేహము లేదు. దీనితో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అంచనా.